ఇంతవరకు చూసుకున్నా మీరు ఇప్పుడు ఛార్జింగ్ అయిపోతున్నారా? భాస్కర్ ఛార్జింగ్ అయిపోయిందట. నిలబడండి. గ్రామ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆహ్వానం మేరకు అలాగే పవన్ కళ్యాణ్ గారు 2019 ఎలక్షన్లలో భాగంగా ఈ గ్రామానికి రావడం జరిగింది. ఆనాడు ఆయన చేసినటువంటి వాగ్దానాన్ని ఒక ప్రజాప్రతినిధిగా నాకు వచ్చినటువంటి అవకాశాన్ని ఆయన గుర్తు చేయడం జరిగింది. అయితే ఆయన ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సహాయ సహకారాలన్నిటిని కూడా అందిస్తూ ముఖ్యంగా ఇదే గ్రామానికి సంబంధించి 1 లక్ష కెపాసిటీ గల ఓఎస్ఆర్ ట్యాంకు, పైప్ లైను, డ్రైనేజీ, సీసీ రోడ్స్ అన్నీ కూడా మంజూరు చేయడం జరిగింది. వాటితో పాటు మీరు 2019లో కొణిదేల గ్రామాన్ని దత్తత తీసుకుంటామన్నారు సార్, కాబట్టి మీరు దానికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సభ పైకి ఎక్కినప్పుడే చెప్పాను. ఎమ్మెల్యే గారు మీరు నన్ను వదిలిపెట్టరు, ఖచ్చితంగా నేను అయితే న్యాయం చేస్తా, ఎందుకంటే కొణిదేల గ్రామానికి మాట ఇచ్చాను కాబట్టి నా సొంత నిధులతో నీకు ఇచ్చేసి పోతా అని చెప్పేసి వాళ్ళు మాట చెప్పడం జరిగింది. 50 లక్షల రూపాయలు ఆయన ట్రస్ట్ ద్వారా ఇచ్చినందుకు వాటికి కృతజ్ఞతగా ఈరోజు కొణిదేల గ్రామంలోని జనసేన నాయకులు పాణ్యం భాస్కర్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి దిగ్విజయం చేసినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.